ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక వెరైటీ దాంతోని చికెన్ వెరైటీతోని రైస్ వెరైటీతోని మనం ఒక న్యూ రెసిపీ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అలాగే దాంట్లో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఏ స్పూన్ అయినా కలపొచ్చండి. నేను ఎక్కువగా వుడెన్ స్పూన్ వాడతాను. అందులో 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు దీన్ని మనం కలుపుకుందాం. చికెన్తో ఎన్నో వెరైటీలు చేయొచ్చండి. ఇది ఒక వెరైటీ కూడా. ఇది తొందరగా అయిపోతుంది. మనము ఏం కర్రీస్ ఎక్కువ చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకుందాం. దీన్ని కూడా బాగా కలిపేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ వస్తే అయిపోతుంది. పుదీనా వేసుకుందాము. చికెన్లో, మటన్లో పుదీనా వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. నాన్ వెజ్కి తప్పకుండా పుదీనా వేయాలి, ఒక ఫిష్ కర్రీలో తప్ప. వీటిని మనము వేయించేసుకుందాము. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చికెన్ 1/2 కేజీ తీసుకున్నానండి. అది బోన్లెస్, ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. దీనికి బోన్లెస్సే కావాలని ఏం లేదు, విత్ బోన్తో కూడా తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా మీడియం సైజ్ కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా. వీటిని మనం ఇప్పుడు వేసిన ఈ నూనె దాంట్లో, ఆనియన్ దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకొని దీంట్లో మనం సరిపడా ఉప్పు వేసుకుందాం. మనం ఎలా తినగలమో చూసుకొని అంత వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకుందాం. అలాగే ధనియాల పొడి కూడా వేసుకుందాం 2 స్పూన్స్. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందామండి. గరం మసాలా 1 స్పూన్. దీన్ని బాగా కలుపుకుందాము, మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు. చూసారా, కిందికి మీదికి కలుపుతూ దీన్ని బాగా మసాలా పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక 5 స్పూన్స్ వరకు పెరుగు తీసుకున్నాం కదా, దాన్ని బాగా గడ్డలు లేకుండా స్మాష్ చేసేసుకోవాలండి, మొత్తం క్రీమ్ లాగా. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు వాటర్ వరకు వేసుకొని పెరుగును గడ్డలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. గడ్డలు ఉంటే కూరలో అంతా పగిలిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఇలా మొత్తము గడ్డలు లేకుండా దాన్ని చేసుకొని క్రీమ్ లాగా చేసుకొని పెరుగును వేసేసుకుందాం కూరలో. సిమ్ పెట్టేసేసుకోవాలండి వేసేటప్పుడు. దాన్ని మళ్ళీ కలిపి మీడియంలో పెట్టుకొని కలుపుతూ పెరుగంతా కర్రీకి బాగా పట్టే వరకు కలుపుకోవాలండి, ఎక్కడ గడ్డలు ఉండకుండా. ఇలా కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. అంతా మసాలాలు అవన్నీ చికెన్కు పట్టాలి కదండి. చూసారా, మొత్తం 2 మినిట్స్ తర్వాత ఇలా కర్రీ కొద్దిగా జ్యూసీగా అయింది. చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కదండి, కాబట్టి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు మనం పెరుగు వాటర్తోనే ఇది ఉడుకుతుంది. ఇలా మూత పెట్టేసి మరి కొద్దిసేపు దాన్ని మగ్గనిద్దామండి. చికెన్ ఉడికిపోయింది చూసారా. చికెన్లో నుంచి మనం కడిగినప్పుడు వాటర్ వస్తుంటుందండి, కాబట్టి ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. ఈ ఉన్న పెరుగుతోనే ఇది ఉడికిపోతుంది. ఇలా గుచ్చి చూసుకుంటే ముక్క మనకు ఎంత ఉడికిందో తెలిసిపోతుంది. దీన్ని మళ్ళీ దగ్గరికి అనేసి మూత పెట్టేసి చికెన్ ఉడికే వరకు మనము మూత పెట్టేసుకుందాం. మధ్యలో చెక్ చేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి. చికెన్ ఉడికిపోయింది, చెక్ చేస్తూ ఉండాలండి. ఒక కత్తిగాని గుచ్చి చూస్తే ఉడికినట్టు తెలిసిపోతుంది.
మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ చేసుకుందాం. బగారా రైస్ 2 స్పూన్ల నెయ్యి వేసానండి. అలాగే నూనె కూడా వేసుకోవాలి, నెయ్యి ఒకటే కాకుండా. ఒక 1 స్పూన్ వరకు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. మన ఆయిల్ ఎంత మనం తినగలమో చూసుకొని వేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ అది 1 స్పూన్ ఇది వేసాను. దీంట్లో ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందామండి. సాజీరా, ఇలాచి, లవంగ, తర్వాత బిర్యానీ ఆకు, పెద్ద ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ బగారా రైస్లో ఇలా వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుందండి. బగారా రైస్కి కలర్ కూడా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం మంచి అరోమా వచ్చే వరకు. ఎక్కువ మాడనివ్వకూడదండి. ఇలా జస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకుందాం. ఇలా లైట్గా గులాబీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. దీన్ని కూడా బాగా కలుపుకుందాము. అలాగే కొద్దిగా లైట్గా పసుపు వేసుకుందామండి. మరీ లేకపోతే వైట్గా ఉంటుంది బగారా రైస్, కాబట్టి ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. చిన్న స్పూన్తో ఒకటి ఉంటుందండి. దీన్ని కూడా మనం కలుపుకుందాం. మీడియంలో పెట్టుకోవాలండి స్టవ్. హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతుంది, సిమ్లో పెడితే ఏగదండి. కాబట్టి ఏ కూరైనా మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కరెక్ట్ కొలత అండి. మంచిగా ఉడికిపోతుంది. మెత్తగా కాదు, ఇటు గట్టిగా ఉండదు. టూకి 4 పోస్తే కాస్త గట్టిగా ఉంటుందండి. కాబట్టి 5 గ్లాస్ పోసుకోవాలి. రైస్ అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ గ్లాస్తోనే రైస్ తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో దాంతోనే వాటర్ కూడా వేయాలి. ఇప్పుడు దీంట్లో మనం సరిపడా ఉప్పు వేసుకుందాము. కూరలో కూడా వేసాము కాబట్టి చూసి వేసుకుందాం, మనకి ఎంత తినగలమో చూసుకొని. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు మనం మూత పెట్టేసుకుందాం, ఎసరు కాగే వరకు. ఇప్పుడు ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం తీసుకొని దాన్ని వాటర్ వంచేసుకొని, చూసారా వాటర్ అంతా బాయిల్ అయిపోయింది, ఎసరు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం బియ్యం వేసేసుకుందాం. దీంట్లో చూసి వేసుకోండి, మీద ఎగురుతుంటుంది వాటర్. సిమ్లో పెట్టేసుకొని, ఎప్పుడు ఏదైనా వేస్తున్నప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి. రైస్ అంతా వేసేద్దాము. వేసేసి బాగా కలిపి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో బగారా రైస్ చికెన్ ఫ్రై. ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం అన్నం ఉడికే వరకు మూత పెట్టేసుకుందాం. ఉడుకుతుంది చూసారా. ఇంకా మొత్తం వాటర్ అంతా పోవాలండి. చూసారా మొత్తం ఉడికిపోయింది అన్నం. వాటర్ అంతా కంప్లీట్గా పోయింది, కొద్ది కొద్దిగా ఉంది. ఉమ్మగిలే వరకు మనం రైస్ని పెట్టుకుందాము. ఇలా పెట్టేసి రైస్ చెక్ చేసుకోవాలండి. మనము అన్నం ఎలా తినగలమో చూసుకొని. ఉడికిపోయింది మొత్తము. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఇందులో నిమ్మకాయ పిండుకుందామండి. నిమ్మకాయ పిండడం వల్ల రైస్ చాలా టేస్టీగా విడివిడిగా వస్తుంది. అలాగే ఇప్పుడు మనం చికెన్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇలా అన్నం మీద వేసేసుకుందాము. మధ్యలో వేయకూడదండి, లోపలికి ఇలా పైనే వేసుకోవాలి. ఈ కాంబినేషనే బాగుంటుంది.
వేసుకునేటప్పుడు మన ముక్కలు రైస్ వస్తుంటాయి. ఇలా వేసేసుకొని ఈ చికెన్ ఫ్రై అంతా రైస్ మీద కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకుందాం. చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే చికెన్ వేసాం కదా, దానికి చికెన్లో అన్నం అంతా పట్టే వరకు పెట్టేసి మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు ఉంచుదామండి. అయిపోయింది, ఇంకా రైస్ అంతా మొత్తం డిష్ అయిపోయింది. మనం దాన్ని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.